ఇప్పుడు రెండవ అలంకారం. ఈ రెండవ అలంకారం అంటే 8th క్వశ్చన్లో కానీ 4th క్వశ్చన్లో కానీ వచ్చేటువంటి 6 అలంకారాలలో రెండవ అలంకారం అనన్వయ. అన్వయ అంటే అన్వయము లేదు. అన్వయము అన్నా కూడా పోలిక, ఇక్కడ పోలిక లేదు. అందుకని అన్వయ అంటే మనం ఇందాక చెప్పుకొనబడినటువంటి ఉపమాలంకారంలో ఉపమానాన్ని ఉపమేయానికి పోలిక చెప్పబడింది. ఇక్కడ ఉపమానం ఉంది, ఉపమేయం ఉంది, కానీ రెండిటికి పోలిక వేరే వేరుగా చెప్పబడలేదు. ఉపమానము ఒకటే, ఉపమేయము ఒకటే. అంటే ఒకే వరుడిని ఉపమానంగా చెప్పారు, ఉపమేయంగా చెప్పారు. ఉపమానోపమేయత్వం ఎత్రైకస్య వస్తునః అంటే ఉపమానము ఉపమేయము ఈ ఎక్కడైనా సరే ఒకటిగానే చెప్పబడుతుంది, ఒకే పదాన్ని వాడి చెప్పడం జరుగుతుంది. దానికి ఇప్పుడు ఫస్ట్ లైను ఉపమానోపమేయత్వం ఎత్రైకస్య వస్తునః, రెండవ లైన్ ఏంటి ఇందురిందురివ శ్రీమాన్ ఇత్యాదౌ తదనన్వయః. ఇందురివ శ్రీమాన్ ఇత్యాదౌ తదనన్వయః. ఇది రెండవ లైన్లో చెప్పబడినటువంటి ఉదాహరణ. ఇందు అంటే చంద్రుడు, ఇందురివ చంద్రుని వలనే. ఇందురివ శ్రీమాన్ అంటే కాంతిమంతుడు, ప్రకాశిస్తున్నవాడు అని అర్థం. అంటే ఇప్పుడు చంద్రుడు కాంతిని మళ్ళీ చంద్రుడితోనే పోల్చారు. ఇందాక మన ఉపమానంకారంలో లాగా హంస కృష్ణుడు సపరేట్ వేరువేరుగా ఉన్నారు అక్కడ ఉపమానం ఉపమేయం. ఇక్కడ ఉపమానము ఉపమేయం కూడా చంద్రుడే. అందువల్ల ఇందురివ శ్రీమాన్ చంద్రుడు చంద్రుడి వలనే కాంతివంతుడు. అంటే ఈ చంద్రుడు కాంతిని ఇంకొక దాంతో పోలిక చెప్పడం కుదరదు. అందువలన చంద్రుడికి చంద్రుడితోటే పోలిక చెప్పి ఇందురివ శ్రీమాన్ ఇత్యాదౌ అంటే ఈ ఇందు ఈ రెండు కూడా తదనన్వయ దానికే పోలిక చెప్పారు. అంటే కంపారిజన్ ఇట్ సెల్ఫ్ అనమాట. దానికే పోలిక చెప్పారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఉపమానము చంద్రుడే, ఉపమేయము చంద్రుడే. ఉపమానము ఉపమేయము ఈ రెండు ఒకటే పదంతో చంద్రుడితోటి చెప్పారు కాబట్టి వేరే పోలికది ఇక్కడ లేదు కాబట్టి అందుకని దీన్ని అనన్వయ అలంకారము అంటారు. అన్వయ నో అన్వయం, అన్వయము లేదు. ఇక్కడ అన్వయానికి అవకాశము లేదు. ఈ ఉపమానమే ఉపమేయము, ఉపమేయమే ఉపమానం. అంటే ఇక్కడ ఉపమానము ఉపమేయము ఒకే వరుడు. ఇందు అంటే చంద్రుడు. కనుక ఇది అనన్వయ అలంకారము. ఇందురివ శ్రీమాన్. ఈ శ్లోకం రాసి ఇప్పుడు ఇక్కడ మీకు నిర్వచనము తెలుగులో నేను చెప్పాను. మీరు సాంస్క్రిట్ లైన్లో ఫస్ట్ లైన్ నిర్వచనం మొత్తం శ్లోకం రాయగలిగితే ఫస్ట్ లైన్ నిర్వచనం, రెండవ లైన్ ఉదాహరణ. స్వస్తి.